నాలాయిర దివ్య ప్రబంధంలోని నాన్ముఖ తిరువందాది అనే రచనను తిరుమలిశయ్యాళ్వార్ రచించారు. ఈ నాన్ముఖ తిరువందాది 96 పాసురములతో నిండి ఉన్నది. ఈరోజు నాన్ముఖ తిరువందాది యొక్క భావమును చూద్దాము. నారాయణుడు బ్రహ్మదేవుడిని సృష్టించెను. ఆ బ్రహ్మదేవుడు తాను ప్రధానుడై శంకరుడిని సృష్టించెను. ఇప్పుడు నేను ప్రధానుడనై ఈ సృష్టి యొక్క ఆది అంతమును తెలుపుతున్నాను, వినండి. ఆలోచిస్తూ ఇందులోని సారాంశమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండో పాసురం యొక్క అర్థము: ఆలోచించి చూసినచో దేవుడు ఒక్కడే అని తెలుసుకొని చెబుతున్న ఆ భగవంతుడి గురించి. ఎటువంటి గొప్ప తపస్సు చేసినా ఆ తపస్సు యొక్క పరిపూర్ణ ఫలితమును ఇచ్చేది మాత్రము ఆ చక్రపాణియే కదా. మూడో పాసురం యొక్క అర్థము: పూర్వము ఒకానొకప్పుడు మర్రి ఆకుపై నిద్రించిన స్వామి ఇప్పుడు ఆ శ్రీరంగంలో క్షీరసాగరములో పవనించినట్లుగా పవళించాడు అని చెబుతున్న ఆ దేవాది దేవుడి లీలలు ఎవరికి తెలుసు? గంగను జడలో ధరించిన శివుడు ఆ సర్వేశ్వరుడిలో ఒక భాగము అని చెబుతూ సాటి లేని ఆ గొప్ప స్వామియే అన్ని లోకములలోని పదార్థములకు మూలమై ఉన్నాడు అని ప్రతిపాదించిన వేదములను నమ్మిన నేను మీకు వివరముగా చెబుతున్నాను, వినండి. ఐదో పాసురం యొక్క అర్థము: ఒకానొకప్పుడు ఓటమిని ఎరుగని గొప్ప వరములను పొందిన హిరణ్యకశ్యపుడి బలమైన గుండెలను వంకర గోళ్లతో చంపిన స్వామియే 4 యుగములుగా విభజించారని అందరికీ తెలుసు కదా. ఆరో పాసురం యొక్క అర్థము: ఈ విషయము తెలియని మిగిలిన మతముల వారి మాటలు విని తెలివి లేని వారై సర్వేశ్వరుడైన సర్వగంధుడు మాయామోహనుడు ఆశ్రిత వ్యామోహనుడు అయిన స్వామి ఆ మాధవుడిని ఇప్పుడు పూజించడం లేదు. ఏడో పాసురం యొక్క అర్థము: ఎప్పటికైనా ఎన్ని రోజులైనా దయతో నన్ను వదిలిపెట్టని ఆ శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి నేను ప్రశాంతముగా బతకలేను. 8వ పాసురం యొక్క అర్థము: బలమైన బాణములతో 10 తలల రావణాసురుడిని చంపి లంకను నాశనము చేసిన స్వామియే మన బాధలను తీర్చును. శివుడు విల్లు చేపట్టిన ఆ సర్వేశ్వరుడిని చేరుట తప్ప మనకు వేరొక ఉపాయము లేదు అని తెలుసుకో మనసా. 9వ పాసురం యొక్క అర్థము: వేదమంత్రములతో పూజిస్తూ భక్తి పారవస్యముతో ఆ బ్రహ్మదేవుడు తన కమండలములోని నీటితో అండాధిపతి అయిన ఆ సర్వేశ్వరుడి దివ్య పాద పద్మములను కడగగా ఆ నీరు గరుల కంఠుడి శిరస్సుపై పడి గంగా నది అయినది. 10వ పాసురం యొక్క అర్థము: ఆ విషయమును వినగలిగామే గాని ఆ శేషశయనుడి పూల వంటి మృదువైన దివ్య పాద పద్మములను నేనేమైనా చూడగలిగానా. 11వ పాసురం యొక్క అర్థము: అందమైన పూలమాలలను చల్లని తులసిని ధరించిన పెద్ద కిరీటముతో మనలో నిండిపోయి మన పూర్వజన్మ పాపములను పోగొట్టి ఆ ఆశ్రిత వ్యామోహనుడికి తలలు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ చెవులతో విన్న ఆ స్వామి దివ్యనామములను నోటితో పలకండి. 12వ పాసురం యొక్క అర్థము: తలుచుకున్న గజేంద్రుడిని రక్షించడానికి మడుగులో పట్టిన మొసలిని చక్రముతో చంపిన స్వామిని తలుచుకొని రాహు కేతువుల వలన కలిగిన దుఃఖమును చంద్రుడు పోగొట్టుకున్నట్లుగా అనేక జన్మలలో వచ్చే నీచమైన పాపమును పోగొట్టుకుని మోక్షమును పొందండి. నాన్ముఖ తిరువందాది యొక్క 13వ పాసురం యొక్క అర్థము: మోక్షమును పొందే ఉపాయము తెలియక శరీరమును కష్టపెట్టుకుంటూ డొల్ల చేసుకుని బ్రతుకుతున్న వారా, వేదములు ప్రతిపాదించిన విశిష్టమైన పురుషార్థము అయి ఉన్న స్వామి ఆ శ్రీమన్నారాయణుడే అందరికీ మోక్షమును ఇచ్చే నిజమైన ఉపాయము. 14వ పాసురం యొక్క అర్థము: నరకమునకు చేరకుండా రక్షించే స్వామి నన్నేలు నా స్వామి. ఆ శ్రీయపతి పేర్లను తలువడానికి ఇష్టపడని వారు చెప్పుడు మాటలు విని నట్టేట మునుగుతున్నారు. 15వ పాసురం యొక్క అర్థము: సకల దేవతలు కీర్తిస్తుండగా ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యపాద పద్మములకు పూలను సమర్పిస్తూ దండమిడి పూజించే వారికి ఆ గరుల గంటడిని ఆశ్రయించిన మార్కండేయుడికి కలిగిన భాగ్యమే కలుగుతుంది. 16వ పాసురం యొక్క అర్థము: నా మనసులో నా స్థిరముగా నిలిచి ఉన్న దేవాది దేవుడు ఒకానొకప్పుడు శత్రువులైన అనేక మంది రాజులు చనిపోనట్లుగా నిర్వహించిన కురుక్షేత్ర రణరంగములో భూమిపైన వెలుతురు పడకుండా
తన చక్రముతో ఆ సూర్యుడిని అడ్డగించి మరుగున పరిచెను. 17వ పాశ్రం యొక్క అర్థము. ఈ భూమిని కొలిచి యుగారంభమున మర్రి ఆకుపై పవళించిన స్వామిని గొప్ప తపస్సంపన్నుడైన శివుడు, మర్రి చెట్టు నీడన ఉన్న అగస్య, పులస్య, దక్ష, మార్కండేయుడు అనే నలుగురికి ధర్మ మార్గమును ఉపదేశించిన బ్రహ్మదేవుడు కూడా ఆశ్రయించెను. 18వ పాశ్రం యొక్క అర్థము. రాక్షసుడైన హిరణ్యకశ్యపుడి బలమైన వక్షమును పదునైన గోళ్లతో రెండుగా చీల్చిన నారసింహుడిని గొప్పగా పూజించే భాగవతోత్తములను పూర్వజన్మ సుకృతం వలన మనము సేవించగలము. 19వ పాశ్రం యొక్క అర్థము. గొప్ప తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి హిరణ్యకశ్యపుడు పొందిన వరములను వ్యర్థపరిచి సకల జీవులను రక్షించిన చక్రధారియే మనలను అభిమానముతో వైకుంఠమునకు చేర్చును. 20వ పాశ్రం యొక్క అర్థము. మండే పెద్ద పెద్ద అగ్నిపర్వతములు, 8 దిక్కులు, ఈ ఆకాశమునందలి సూర్యచంద్రులు అన్నీ అయి ఉండి గొప్ప శక్తి కలిగిన దేవతలకే దేవాది దేవుడై ఉన్న ఆ స్వామి అనుగ్రహం వల్లనే కదా ఈ లోకములన్నీ ఈ స్థితిలో ఉన్నాయి. 21వ పాశ్రం యొక్క అర్థము. పెద్ద గుహ వంటి నోరు తెరిచి నిప్పులు కక్కడం ఎంత ఆశ్చర్యము! అగ్ని వంటి ఆ చక్రపు కళ్ళు అంత ఆశ్చర్యము! మండే అగ్నిగోళం వలె ఎగిసిపడుతూ నారసింహం వెలిగిన ఆ దేవాది దేవుడు ఎంత ఆశ్చర్యము! 22వ పాశ్రం యొక్క అర్థము. ఈ 7 లోకములలోని చరాచరములకు మూలకారణుడై మత్స్యమై ప్రాణములను రక్షించిన ఆదికారణుడు, అందరికీ తెలిసిన చిన్న బాలుడైన సుందరాకారపు అరివీర భయంకరుడు ఆ దేవాది దేవుడి దివ్యపాదములనే ఆశ్రయించి సేవించండి. 23వ పాశ్రం యొక్క అర్థము. ఆకాశంలో సాగుతున్న ఆ నల్ల మబ్బుల వలె ఉన్న స్వామి ఒకానొకప్పుడు మనము ఉన్న ఈ చోటనే ఎద్దులు 7 చంపి వ్యవసాయదారుడై మనలో భక్తి బీజములను నాటలేదా? 24వ పాశ్రం యొక్క అర్థము. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అనే 4 రంగులలో ప్రకాశిస్తున్న స్వామి సహనమున్నంత వరకు అధర్మమును ఉపేక్షించి కోపముతో అర్జునుడి రథసారథి అయి కలిసి ఉన్న 2 సేనలు పూర్తిగా చచ్చినట్లు యుద్ధము చెయ్యలేదా? 25వ పాశ్రం యొక్క అర్థము. వజ్రమును కరిగించి త్రాగిన వజ్రబలుడు అయిన ఆ బలిచక్రవర్తులని ద్వేషమును పోగొట్టి తలవని తలంపుగా గొప్ప ఉపాయముతో ఈ భూమిని పొందలేదా? నాన్ముఖ తిరువందాది యొక్క 26వ పాశ్రం యొక్క అర్థము. ఆశ్రయము ఒక్కటి కూడా లేనివాడను, నా తలపై చుట్టి ఉన్న ఈ జడలే ఇందుకు సాక్ష్యము. ఓ సముద్రవర్ణుడా, ఎల్లప్పుడూ నిన్ను చేరి సేవించే విధమును తెలుపవయ్యా. 27వ పాశ్రం యొక్క అర్థము. బుద్ధి లేనివారా, ఆ శివుడు కూడా తెలుసుకోలేని ఆ ఆకాశమంత విశాలమైన మృదువైన ఎర్రని దివ్య పాద పద్మములను ఆ సర్వేశ్వరుడు నిండి ఉన్న నా గొప్ప మనసుతో నేను చూడగలుగుతున్నాను. 28వ పాశ్రం యొక్క అర్థము. గర్వముతో తిరిగిన వాలిని చంపి లంకనాశనమగునట్లుగా విల్లును వంచి వారధిని కట్టి మంచి బంగారమును ధరించిన రావణాసురుడిని కొట్టడం ఆ స్వామికి చిద్విలాసమే కదా. 29వ పాశ్రం యొక్క అర్థము. ఉప్పొంగే పెద్ద శరీరము, పెద్ద పెద్ద కనుబొమ్మలు కలిగిన కుంభకర్ణుడు చచ్చినట్లు వెలుగులు విరజెమ్మే ఒకే ఒక బాణముతో ఎంతో ఆశ్చర్యంగా గురి చూసి కొట్టి చంపెను. 30వ పాశ్రం యొక్క అర్థము. నా మనసులో కూర్చుని నిల్చుని నన్ను ఈ సంసార భవసాగరమున పడిపోకుండా నన్నేలుతూ క్షీరాబ్దిపై సేయించిన స్వామియే ఇప్పుడు ఆ శ్రీరంగమున కొలువై ఉన్నాడు. 31వ పాశ్రం యొక్క అర్థము. ఈ భూలోకమున ఆ దేవాది దేవుడిని పూజించని ఓ పిశాచులారా, స్వామి కడుపున పుట్టిన మాయలను కథలుగా చెబుతున్నాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి ఇచ్చిన శాపమును ఆ నారాయణుడే పోగొట్టెను. 32వ పాశ్రం యొక్క అర్థము. వేదాంత ఇతిహాసములన్నీ ఆ కృష్ణుడి గర్భములోనే నిలిచి ఉన్నాయని తెలుసుకుని క్షణకాలమైన వ్యర్థపరచక నశించని కళ్యాణ గుణములతో నిండి ఉన్న స్వామి దివ్య పాద పద్మములను ఆశ్రయించి సేవించండి. నాన్ముఖ తిరువందాది యొక్క 33వ పాశ్రం యొక్క అర్థము. రాక్షసి పూతన విషపు పాలను త్రాగి గాలితో బండిని తన్ని కాళీయుని ఆడించి కరిని పట్టి విరిచి అందమైన పగడపు పెదవుల గోపబాల రాధ గురించి బలమైన పోట్ల గిత్తలను విరిచినవాడే.
అందరినీ కాపాడే సర్వేశ్వరుడు. 34వ పాసురం యొక్క అర్థము. తిరుక్కోటూరులో కొలువై ఉన్న స్వామిని పూజించాలి. వెంకటాద్రిపై కొలువై ఉన్న స్వామి వెంకటేశ్వరుడిని చూసి పుణ్యం కట్టుకోవాలి అని ఆశపడుతున్న నేను ఈ ప్రపంచంలో అనుభవించే బాధలన్నిటినీ పోగొట్టి ఈ సంసార భవసాగరాన్ని దాటించే ఆ స్వామి దివ్యపాద పద్మములను చేరకుండా ఉండగలనా? 35వ పాసురం యొక్క అర్థము. పెద్ద పెద్ద తరంగపు అలల మధ్యన 5 నోళ్ల తలల ఆదిశేషుడిపై శయనించిన స్వామి మైలాపురి అనే గొప్ప నగరంలోనూ తిరువళ్ళిఖేణి అనే దివ్య నగరంలోనూ అన్ని లోకములను కొలిచిన అలసటతో కదలకుండా పడుకున్నాడు. 36వ పాసురం యొక్క అర్థము. ఇక్కడ ఈ భూమిపై ఆ ఆదిదేవుడు కుంభకోణములోను, యథోక్తకారి సన్నిధిలోను, తిరువళ్ళూరులోను, శ్రీరంగములోను, తిరుప్పేరులోను, అంబిల్ నగరములోను క్షీరాబ్దిన శయనించినట్లుగా శయనించి ఉన్నాడు. 37వ పాసురం యొక్క అర్థము. ఈ బ్రహ్మాండములో 8 దిక్కులా ఆవరించున్న ఆ ఆకాశము, ఈ అగ్ని, కదులుతున్న ఈ గాలి, మహాసముద్రములు, పెద్ద పెద్ద పర్వతములు, కదలాడే మబ్బుల మధ్యన తిరుగుతున్న సూర్యచంద్రులు ఇవన్నీ ఆ శ్రీయపతి యొక్క సృష్టి సంకల్పమే. 38వ పాసురం యొక్క అర్థము. అంతులేని మానవులను 6 మతములుగా విభజించిన కదిలే నీటి వర్ణపు స్వామిని తలుచుకుంటే ఈ యాగములు, ఈ ఆహ్వానములు, ఈ తోకాడింపులు ఏవి ఉండవు. నాన్ముఖ తిరువందాది యొక్క 39వ పాసురం యొక్క అర్థము. వర్షపు సెలయేళ్ళు మణిమాణిక్యములను తోసుకుంటూ వచ్చి పైనుండి కిందకి పడుతుండగా కొండ చిలవ ఏమో అని అనుకుని భయముతో ఒక పక్కకి ఒదిగే ఏనుగులు తిరిగే పర్వత శిఖరముపై ఉన్న తిరుమలకు వెళ్ళి అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వరుడిని సేవిద్దామా అని వ్రాస్తున్నాను. 40వ పాసురం యొక్క అర్థము. మోక్షమై ఉన్న కొండ ఆ వెంకటాద్రి అని పాడుతూ దానినే మనసులో స్థిరముగా తలుస్తున్న నేను మనము అధ్యయనము చేసే వేదశాస్త్రపు వలలో చిక్కుకొని ఉన్న ఆ లక్ష్మీపతి యొక్క కాళ్ల సందులో పడిపోయాను. 41వ పాసురం యొక్క అర్థము. కొండవాగులు ముచ్చమును చల్లుతుండగా నన్ను అనుగ్రహించి నా మనసులో చేరి ఉన్న స్వామి వెంకటాధిపతి అయి శ్రవణ నక్షత్రపు ధ్వనిలో ఆ వెంకటాచలమునకు వచ్చి చేరి ఉండినన్ను తెలిసి వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నాను. 42వ పాసురం యొక్క అర్థము. పరిమళించే కమలములో ఉద్భవించిన బ్రహ్మదేవుడు త్రినేత్రుడు కీర్తించే స్వామి దివ్యపాద పద్మములుంచి నమస్కరిస్తూ పాపములను పోగొట్టుకోవడానికి మహిమలు నిండిన మహోన్నతమైన వెంకటాద్రికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. 41వ పాసురం యొక్క అర్థము. 43వ పాసురం యొక్క అర్థము. జడలో చంద్రుడున్న శివుడు, తామరపై కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు ప్రతిరోజు సాయం సంధ్యా సమయమున చామరలను చేత పట్టుకుని మబ్బులు నిండిన ఉత్తరపు శిఖరపు వెంకటాధీశుడికి దిశ తీయడానికి వస్తారట. 44వ పాసురం యొక్క అర్థము. బాధ పెట్టాలని మాయా రూపంలో వచ్చిన రాక్షసుల తలలను కాళ్లలోనూ లాలించే చంటి బిడ్డగా ఉన్నప్పుడే విరిచిన శ్రీకృష్ణుడు ఇప్పుడు నవయువకుడై వచ్చి చేరిన తోటల వెంకటాద్రికి నిర్లక్ష్యము చేయకుండా వెళ్ళగలగాలి. నాన్ముఖ తిరువందాది యొక్క 45వ పాసురం యొక్క అర్థము. తేజమయ ప్రకాశముతో అంతటా నిలిచిన స్వామి దివ్యపాద పద్మములకు భక్తితో పూలను సమర్పిస్తూ సేవించడానికి వీలుగా కొలువై ఉన్న దేవలోకము వంటి చల్లని సెలయేళ్ల వెంకటాచలమే మానవులకు రత్నాల గని. 46వ పాసురం యొక్క అర్థము. నిండు చంద్రుడు మణిదీపమై వెలుగుతుండగా విల్లు పట్టుకున్న ఆటవీకులు వేటాడుతూ రాగా తొండమును పైకెత్తి కాపాడమని ఏనుగులు ప్రార్థించే వెంకటాచలమునకు వెళ్ళి ఎల్లవేళలా ప్రదక్షిణములు చేస్తూ అందరూ భక్తి పారవస్యంతో నాట్యమాడుతూ ఉంటారట. 47వ పాసురం యొక్క అర్థము. బంగారము, మణిమాణిక్యములు, ముత్యములతో కలిసి ఉన్న నవరత్నపు సిలియేటి నీటితో దొర్లిపడే అడవులలో బలమైన సింహములు, పులులు, కోతులు మరియు కోయవారు కలిగి ఉన్న చెల్లని పూల తోటల వెంకటాద్రియే మణిమయ ప్రకాశకుడు కొలువై ఉన్న గొప్ప ప్రదేశము. 48వ పాసురం యొక్క అర్థము. రాక్షసులను చంపే చక్రమును ఆయుధముగా ధరించి దేవతలను కాపాడిన స్వామి
దేవతలందరూ గొప్ప భాగ్యమని సేవించే ఈ వెంకటాద్రియే మన పాపకర్మలను తీర్చును. 49వ పాశ్రం యొక్క అర్థము. వాసుకుని చుట్టిన మందర పర్వతమును వీపుపై ఉంచుకొని చెక్కు చెదరిని కూర్మరూపుడై అమృతము పుట్టించిన సర్వేశ్వరుడి దివ్యనామములను తలవడమే గొప్ప భాగ్యము. 50వ పాశ్రం యొక్క అర్థము. మృత్యును దరిచేరనీయకుండా, క్రూర పాపములను దగ్గరకు రానీయకుండా, చెడు మాటలను చేరనీయకుండా సముద్రపు నీటిలో పవళించిన స్వామి, మాయాలోలుడై నా మనసులోన చేరిన స్వామి యమునా నది ఒడ్డుకు శ్రీకృష్ణుడిగా వచ్చి చర్మ శ్లోకమును ఉపదేశించెను. 51వ పాశ్రం యొక్క అర్థము. అరవిరిసిన అతసి పుష్పవర్ణుడా, నీకు నువ్వే సాటి అయి ఉన్న సర్వేశ్వరుడా, నా స్వామి, ఎవరూ తెలుసుకోలేని నిన్ను తెలుసుకోగలిగిన నా జ్ఞానమునకు ఆ వైకుంఠమైన వెలకట్టగలదా? నాన్ముఖ తిరువందాది యొక్క 52వ పాశ్రం యొక్క అర్థము. తల్లి వలె వచ్చి ఇచ్చిన రాక్షసి విషపు పాలను తాగిన స్వామిని పూజించక అజ్ఞానముతో డబ్బుకు దాసులై ఎదుటి తల్లులను బలి ఇస్తూ పాపాత్ములు అవుతున్నారు. 53వ పాశ్రం యొక్క అర్థము. అజ్ఞానులైన రాక్షసుల లంకను నాశనము చేసిన కాకుత్సుడు లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఆ శ్రీరామచంద్రుడి గొప్ప భాగ్యమనుకున్న నేను వేరొకరిని తలవలేను. 54వ పాశ్రం యొక్క అర్థము. ఎంత నేర్చుకున్నా దేవతలందరికీ అధిపతి అయి ఉన్నవాడు, త్రిమూర్తులలో ముఖ్యుడై ఈ సృష్టికి మూలమై ఉన్న సర్వేశ్వరుడి గురించి తెలుసుకోలేకపోవడము వ్యర్థమే కదా. నాన్ముఖ తిరువందాది యొక్క 55వ పాశ్రం యొక్క అర్థము. సముద్రపు మేని సర్వేశ్వరుడి వాకిటిలో నిలబడి ఆ స్వామి దివ్యపాద పద్మములకు మొక్కుతూ ఆకాశము మధ్యలో ఉన్న గొప్ప గొప్ప దేవతలు నిత్యము సుఖపడుతున్నారు. 56వ పాశ్రం యొక్క అర్థము. వారు వీరని లేరు, ఆ మన్మధుడి తండ్రికి సరిసాటి వేరొకరు లేరండి. సముద్రమున పుట్టి పెరిగిన మన్మధుడిని రక్షిస్తూ భక్షకుడైన ఆ బాణాసురుడి వెంటపడి తెలివిగా ఓడించెను. 57వ పాశ్రం యొక్క అర్థము. ఆ దేవతలు, ఆ రాక్షసులు అని అనుకుంటున్నా మన ముందే ఈ భూమిపైన మన పక్కనే ఉంటూ పెద్ద పెద్ద కురుంద వృక్షములను పడద్రోసి మన పాపపుణ్యములను లెక్కిస్తూ మనలోనే నిండి ఉన్న స్వామి గురించి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? 58వ పాశ్రం యొక్క అర్థము. బలిచక్రవర్తి భయపడినట్లు ఒకానొకప్పుడు ఈ భూమిని కొలిచిన స్వామి నన్ను అనుగ్రహించి నాలో నిండి ఉన్న అజ్ఞానమును పోగొట్టగా వృషభ వాహనదారుడైన శివుడి పాపమును తీర్చిన స్వామికి నా మనసును అర్పించి తిని. నాన్ముఖ తిరువందాది యొక్క 59వ పాశ్రం యొక్క అర్థము. పరిపూర్ణమైన అమృతమై భక్తులకు తరగని భోగ్యుడై అన్ని సుఖములను ఇచ్చే లక్ష్మీపతి ఉజ్వల కాంతితో విలసిల్లే కేశవుడికి ఎల్లప్పుడూ భక్తితో సేవ చేసే తరగని గొప్ప భాగ్యమును నేను పొందగలిగాను. 60వ పాశ్రం యొక్క అర్థము. భక్తులను వెతుకుతూ తిరిగే కష్టసాధ్యుడా, స్వామి శ్రీరంగనాథుడా, నీ దివ్యపాద పద్మములను సేవించాలి అనే ఆశతో తిరుగుతున్న నన్ను కరుణిస్తావు అనే ఆశను వదలలేకపోతున్నాను స్వామి. 61వ పాశ్రం యొక్క అర్థము. ఏకాగ్రతతో ఈ లోకములు ఏడింటిని ఆజ్ఞాపించే మధుసూదనుడు తనకు తానుగా వచ్చి ఏ బాధలు నన్ను చేరనీయకుండా రక్షిస్తున్నాడు. 62వ పాశ్రం యొక్క అర్థము. వక్షస్థలమున లక్ష్మీదేవి కొలువై ఉన్న శ్రీధరుడు తుమ్మెదలు తిరిగే చల్లని తులసిని మాలగా చుట్టుకున్న శ్రీయప్పతియే నిజమైన పరతత్వము అని తెలియని కర్మబద్ధులు అజ్ఞానముతో ఉపదేశిస్తున్నారు. 63వ పాశ్రం యొక్క అర్థము. తారాగణ సంచారమును విశదముగా చెబుతూ కాలచక్రమును నడిపించే శేషశయనుడి గురించి తలుస్తూ, వ్రాస్తూ, చదువుతూ, వింటూ, నమస్కరిస్తూ రోజంతా ఒక మహాయజ్ఞమును చేస్తున్నట్లుగా గడుపుతున్నాను. 64వ పాశ్రం యొక్క అర్థము. అందమైన మకర కుండలముల జగత్కారణుడిని, ఆ సర్వేశ్వరుడిని, గొప్ప విలక్షణుడైన అంతర్యామిని, అన్ని జన్మలను పోగొట్టే ఆ శ్రీయపతి గురించి చెప్పడమే శ్రేయస్కరము. 65వ పాశ్రం యొక్క అర్థము. ప్రబంధములను అనుసంధించి అధ్యయనము చేసిన నేను ఆ వైకుంఠమును చేరడమే గొప్ప భాగ్యము అని తెలుసుకుని భువన మోహన సుందర రూపముతో అక్కడే ఉండి మాయలను చేసే ఆ మాధవుడిని నా మనసులోన తలుచుకుంటున్నాను.
66వ పాసురం యొక్క అర్థము. పడగల శేషపానుపుపై ఉన్న సర్వేశ్వరుడికి నా మనసును నివాసముగా చేసిన భాగ్యమును పొందిన నేను చంద్రుడిని ధరించిన శివుడికి కానీ ఆ బ్రహ్మదేవుడికి కానీ ప్రదక్షిణలు చెయ్యలేను. 67వ పాసురం యొక్క అర్థము. మంచిదైనా చెడ్డదైనా వంశమును ఇచ్చినా ఇవ్వకున్నా ఆ శ్రీమన్నారాయణుడిని, జ్ఞానానందుడైన ఆ దేవాది దేవుడిని, పరిపూర్ణ కళ్యాణ గుణమయుడైన ఆ స్వామిని అనుక్షణము పూజించడమే నా పని. 68వ పాసురం యొక్క అర్థము. ఆ సర్వేశ్వరుడి దివ్యనామములను తలిచే మానవులకు నమస్కరించి వారికి అనుకూలముగా ఉండండి అని యముడు తన దూతలకు చెవిలో రహస్యముగా చెప్పినట. 69వ పాసురం యొక్క అర్థము. చెవికి ప్రియమైనది ఆ పద్మాక్షుడి దివ్యనామము. ఈ భూమిపైన సుఖము కూడా అదే. కవిత్వమునకు నిండుతనమును ఇచ్చే ఆ స్వామిని పొంది ఆలోచించి చూసినప్పుడు వేదార్థము కూడా అదే అయి ఉన్నది. 70వ పాసురం యొక్క అర్థము. ఆకాశము పైన కింద ఉండే ఈ రెండు లోకములలోనికి వెళ్ళి తన దివ్య పాదములను చేర్చిన వామనుడు తానే అద్వితీయమైన వరాహ రూపుడై ఈ భూమిని విడదీసి తన కొమ్ముపై ధరించెను అన్న విషయమును నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నాన్ముఖ తిరువందాది యొక్క 71వ పాసురం యొక్క అర్థము. భక్తులకు దగ్గరగా ఉంటూ తన మాయతో దూరముగా ఉన్న భగవంతుడు ద్వారకాధిపతి అయి ఆనాడు కురుక్షేత్ర రణరంగంలో చెప్పిన చరమ శ్లోక మంత్రమును సరి అయిన జ్ఞానముతో అర్థము చేసుకోలేని వారు ఈ లోకములో రాక్షసత్వముతో శత్రువులుగా మారుతున్నారు. 72వ పాసురం యొక్క అర్థము. నిరాపేక్ష లేనటువంటి కర్మజ్ఞాన యోగముల ద్వారా చేరలేని మనము 4 వేదములలో గొప్పవాడైన ఆ శ్రీమన్నారాయణుడిని భక్తి సంకీర్తనల ద్వారా చేరగలిగితే ఇప్పుడు ఎవరు కాదంటారు. 73వ పాసురం యొక్క అర్థము. గొప్పవారైన నీలకంఠపు శివుడు 8 కన్నుల బ్రహ్మదేవుడే చక్రధారి అయిన ఆ స్వామి ఈ లోకములన్నిటినీ మింగి బయటకు తీయడాన్ని తెలుసుకోలేనప్పుడు ఆ స్వామిని చేరే పరమపావన మార్గము గురించి ఎవరు చెప్పగలరు. 74వ పాసురం యొక్క అర్థము. జాతి శత్రువులైన గరుత్మంతుడిని ఎక్కి కదిలే అలల నీటి సముద్రము పైన ఉన్న ఆదిశేషుడిని చేరి మాయారూపములో నా లోపల ఉంటూ నన్ను రక్షిస్తున్న సర్వేశ్వరుడిని తప్ప నా నోరు వేరొకరిని తెలవదు. 75వ పాసురం యొక్క అర్థము. ఎర్రని జడల శివుడు అగ్నిపులతో పూజించే ఆ వైకుంఠనాథుడి దివ్యశక్తిని ఎల్లప్పుడూ సంతోషముగా పాడుకునే నేను నా నోటితో ఈ మానవుల గురించి పాడలేను. 76వ పాసురం యొక్క అర్థము. మాయాలోలుడి సంకల్పముతో ఏర్పడిన 4 గొప్ప వేదములు మండే అగ్నిసాక్షిగా విశాలమైన ఆ ఆకాశము వరకు వినపడేటట్లు మనుస్మృతిగా పురాణ ఇతిహాసములుగా వినబడే తత్వములుగా గానముతో కీర్తించే పాశ్రములుగా ఏర్పడెను. నాన్ముఖ తిరువందాది యొక్క 77వ పాసురం యొక్క అర్థము. నిజముగా ఆ విశాల సముద్రమును రాళ్లతో పూడ్చిన సముద్రవర్ణపు శ్రీరామచంద్రుడు తెలియని నన్ను చేరతీసి నన్ను చుట్టుకున్న సకల పాపకర్మములు పోనట్లుగా తన దయను పొందే మంచి మనసును నాకు ప్రసాదించాడు. 78వ పాసురం యొక్క అర్థము. మన్మధుడి శరీరమును భస్మము చేసిన శివుడు తపస్సంపన్నురాలైన పార్వతీదేవికి పెద్ద కిరీటము కలిగిన స్వామి గురించి చెబుతూ ఉంటే అక్కడ సేవ చేస్తున్నవారు ఆ స్వామి మెడలో వేసిన పూల మాల వలె పరవశముతో కదలకుండా ఉండిపోయిరి. 79వ పాసురం యొక్క అర్థము. తొందరగా వైకుంఠమును చేరాలి అని అనుకున్నవారు తాము చేరి ఉన్న ఈ శరీరమును ఒక వ్యాధి వలె అనుకొని ఆచరణతో ఆ జగత్కారణుడి అభిమానమును పొందాలి అని మనసు పెట్టి సేవించెదరు. 80వ పాసురం యొక్క అర్థము. నరకమునకు వెళ్ళేవారు లేక అక్కడి వాకిటి తలుపులు పాడైపోనట్లుగా ఒకానొకప్పుడు ప్రళయము ముంచుకొని రాగా అన్ని లోకములను దాచి కాపాడి రక్షించిన ఆ శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి మనసు పెట్టి వింటూ ఆడుతూ పాడుతూ చివరికి ఆ స్వామిని పొందండి. 81వ పాసురం యొక్క అర్థము. స్వామి, నిన్ను చూసే దారిలో నా మనస్సుకు అడ్డముగా నిలిచిన నా దుర్బుద్ధిని పోగొట్టుకొని
ద్రవిడ భాష సాయముతో నా మనస్సులో నీపై భక్తి అనే మంచి విత్తనమును నాటి నేను నేర్చిన విద్యతో శబ్ద ప్రతిపాద్యుడవై ఉన్న నిన్ను చేరాలి అనే తలుపులతో పండిపోతున్నాను. 82వ పాశ్రం యొక్క అర్థము. విరిసిన పూలను సమర్పించి పూజించే శివుడు, బ్రహ్మదేవుడు కూడా నోరారా కీర్తించే స్వామి, నా మనసులో కలిసిపోయిన అందమైన మన్మధుడి తండ్రి, ఆ సర్వేశ్వరుడు కన్నా గొప్ప భాగ్యము మరొకటి ఉంటుందా? 83వ పాశ్రం యొక్క అర్థము. రాజై దేవతలై స్వర్గమై చల్లదనమై బంధువులై తల్లి అయి ఉన్న చక్రధరుడు, ఆ ఆశ్రిత వ్యామోహనుడు, భక్తితో తనను చేరాలి అని అనుకునే వారికి ఈ ప్రపంచంలో తృప్తి కలిగించే అన్ని సుఖములను ఇచ్చి తర్వాత తనకు తానుగా వారిని వైకుంఠమునకు చేర్చును. 84వ పాశ్రం యొక్క అర్థము. చెక్కు చెదరని మనస్సుతో గల్లు గల్లుమనే కాలి అందల సవ్వడుల బుల్లిరాజు, ఆ చిన్ని కృష్ణుడిని భక్తితో సేవించడమే దినచర్యగా చేసుకున్న నేను ఆ దేవతల కన్నా గొప్ప భాగ్యవంతుడను. 85వ పాశ్రం యొక్క అర్థము. రోజంతా ఆ ఆదిదేవుడి దివ్యనామములను పలుకుతూ పొద్దుపుచ్చుకుంటున్న నా మనస్సులో బలవంతుడైన కోపిష్టి వాలి అనే వానర రాజు పొగరును అణిచిన ధనుర్ధారుడు, ఆ శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. 86వ పాశ్రం యొక్క అర్థము. ఉన్నాడు నా మంచి మనసులోన ఎల్లవేళలా ఆ ఉత్తముడు, ఉన్నాడు ధ్యానించే తన భక్తుల హృదయములోన తనకు తానే సాటి అయి ఖచ్చితముగా ఉన్నాడు సుమా, మీలోను నాలోను అందరిలోను. 4 తిరువందాది యొక్క 87వ పాశ్రం యొక్క అర్థము. బ్రహ్మాది దేవతలతో సహా అన్ని లోకములలోని ప్రాణులను మింగినట్లుగా ఇంద్రుడికి పెట్టిన అన్నమును ఆరగించి పెద్ద పర్వతముతో గోవులను గోపాలుని రక్షించిన స్వామి ఈ సిద్ధాంతములను ఈ సాంప్రదాయములను వేదములుగా ఏర్పరచెను. 88వ పాశ్రం యొక్క అర్థము. ఈ శరీరమును విడిచిపెట్టి ప్రాణములు పరిగెడుతున్నప్పుడు వాటి వెంట పరిగెత్తే పూర్వజన్మ పాపకర్మల దుఃఖములను పోగొట్టుకోవాలి అని అనుకునేవారు క్షుద్ర కర్మ సిద్ధాంత సంబంధీకులుగా బ్రతకడం వ్యర్థము. నాన్ముఖ తిరువందాది యొక్క 89వ పాశ్రం యొక్క అర్థము. వ్యర్థము కాని ఒక ఉపాయమును నేను తెలుసుకున్నాను. క్షీరాబ్దినాథుడి దివ్యపాద పద్మములను అనుక్షణము విడవకుండా ఆశ్రయించే వారిని చూసి వినయముతో నమస్కరించినట్లయితే మన ఆత్మకు కలిగిన పాపములన్నీ పోయి మహిమలతో తెరిచి ఉన్న ఆ వైకుంఠమును చేరవచ్చును. 90వ పాశ్రం యొక్క అర్థము. ఆ పరమపద వైకుంఠమును చేరగోరువారు గొప్ప మహిమ కలిగిన వెంకటేశ్వరుడికి ప్రశాంతమైన మనస్సుతో పూలను సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో విష్ణు భక్తులకు సేవ చేస్తూ ఆ స్వామి గురించి వివరముగా తెలుసుకుంటూ ఉంటారు. 91వ పాశ్రం యొక్క అర్థము. వినయముతో పువ్వులను ఉంచి ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను పొందాలని తలిచే గొప్ప విష్ణు భక్తులు తామరలో ఉన్న బ్రహ్మదేవుడికి, ఆడుతూ తిరిగే పాము మెడలో ఉన్న శివుడికి, దేవలోకములలోని దేవతలందరికీ కూడా బంధువులే అవుదురు. నాన్ముఖ తిరువందాది యొక్క 92వ పాశ్రం యొక్క అర్థము. పుట్టినప్పటి నుండి నన్ను రక్షిస్తున్న ఆ ఆశ్రిత వ్యామోహనుడిని, ఆ లక్ష్మీ వక్షస్థలుడిని, ఆ శ్రీధరుడిని నేను కూర్చుని ఉన్నా నిల్చుని ఉన్న భక్తి నిండిన మనస్సుతో ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటున్నాను. 93వ పాశ్రం యొక్క అర్థము. ప్రళయకాలమున శరీరములు పోయిన సకల ఆత్మలకు శరీరములను ఇచ్చి రక్షించిన స్వామి ఆ కృష్ణుడే అని మరిచిపోని నిజమును తెలుసుకొని ఆ స్వామి కళ్యాణ గుణములను తెలుసుకున్నవారు ఎవరైనా ఆ స్వామిని పెట్టాలని సాహసిస్తారా? 94వ పాశ్రం యొక్క అర్థము. శత్రువుల తలలు తెగిపడి బూడిదగునట్లు యుద్ధములో సేనలను విభజించి మెరిసే పడగల ఆదిశేషుడిపై శయనించిన స్వామి తత్వమును తెలుసుకుని ఆ స్వామి అనుగ్రహమును పొందిన భక్తుడికి వేపాకు కూర కూడా రుచిగానే ఉండును. నాన్ముఖ తిరువందాది యొక్క 95వ పాశ్రం యొక్క అర్థము. బ్రహ్మాదులకు కూడా అందనంత ఎత్తులో స్వర్గలోకము కన్నా పైనున్న వైకుంఠములో ఉన్న స్వామికి ఈ భూమి పైననే సేవ చేసే గొప్ప భాగ్యమును పొందగలిగిన నేను ఇంతవరకు ఉన్న జన్మ దుఃఖముల నుండి విముక్తుడిని అయితిని. నాన్ముఖ తిరువందాది యొక్క 96వ పాశ్రం యొక్క అర్థము. అన్నిటికీ మూల కారణమే ఉన్న శ్రీమన్నారాయణుడే
ఆ శివుడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా సర్వేశ్వరుడు అని నేను నేర్చుకున్న వాటితో తెలుసుకోగలిగాను అని అంటూ తిరుమలిశై ఆళ్వారు నాన్ముఖ తిరువందాదిని రచించెను. నాన్ముఖ తిరువందాది సమాప్తము. తిరుమలిశై ఆళ్వారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.